మేడం గారు ఈ రోజు చూసినట్లయితే కూట ప్రభుత్వం వచ్చే సంవత్సరం పైన అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట శ్రీ శక్తి పథకం కింద లేడీస్ బస్ ఫ్రీ పెట్టారు. ఎలా అనిపిస్తుంది మేడం మీకు? ఫ్రీగా బస్ ఎక్కుతున్నారు, రూపాయి ఖర్చు లేకుండా. ఎలా అనిపిస్తుంది? ఈ చంద్రబాబు నాయుడు పెట్టడం అనేది చాలా విశిష్టకరమైనది. ఆడవాళ్ళకి చాలా సపోర్ట్ అయిన విధంగా చాలా బాగా ప్రారంభించారు. చెప్పిన విధంగా అనౌన్స్మెంట్ ఇచ్చారు. అయితే ఒకటి రెండు లేడీస్ విషయంలో ప్రత్యేకంగా జాబ్స్ కి వెళ్ళిన వాళ్ళు కానివ్వండి, దూరంగా భారంగా అమ్మగారింటికి వెళ్ళే వాళ్ళు కానివ్వండి, ఒక పని మీద వెళ్ళి ఆ పని మనం చేయించుకోవాలి. ఈ రోజు నేను ఈ డబ్బులు ఉంటేనే ఈ విధంగా ఈ పనికి వెళ్ళగలను, లేదంటే ఈ రోజు డ్రాప్ అయిపోవాలి అన్న విధంగా ఆగిపోయే లేడీస్ కూడా చాలా మంది అట్రాక్టివ్ గా వాళ్ళందరూ స్వతహాగా నేను వెళ్ళగలను, జాబ్ చేసి ఫ్యామిలీ పరంగా పోషించుకోవడానికి అవకాశం ఉంది, ఎంత దూరమైనా వెళ్ళి పని సాధించుకొని రావాలి, ఈ రోజు డబ్బులు ఉన్నాయి లేదు అని ఉండిపోవడానికి అయితే అవకాశం లేదు. ఇంతకు ముందు అయితే ఉండిపోయేవారు, ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయేవి. ఇప్పుడైతే మాత్రం ఆ విధంగా లేదు. ఎనీ టైమ్ లేడీస్ జాబ్ పరంగా గానీ, పని విషయంలో గానీ, ఏమైనా అమ్మానింటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా స్వతంత్రంగా సాధించి రావాలి అన్న ఒక అంబిషన్ ఉన్నది ఆడవాళ్ళ అనేది. ఈ రోజు ఈ ఫ్రీ అనేది బస్సు ఇవ్వడం వల్ల ఆ పని ఇంకా ముందుకి బాగా జరుగుతుంది, జరగడానికి అయితే అవకాశం కల్పించారు, జరుగుతుంది కూడా. ఈ విధంగా లేడీస్ చాలా సపోర్ట్ అయింది కూడా. దానికైతే నేనే ఓటు ప్రత్యేకంగా. ఎందుకంటే నేను ట్రావెలింగ్ లోని విజయనగరం, శ్రీకాకుళం వెళ్ళాలి, చాలా నాకైతే ట్రిప్ కి 500 అయిపోయింది విజయనగరం వెళ్తే. అలాంటిది ఇప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ విషయంలోనే ప్రత్యేకంగా అమ్మాయిల ఇంటికి వెళ్ళాలన్నా, ఒక పని మీద కస్టమర్ దగ్గరికి వెళ్ళాలన్నా, జాబ్ పని మీద వెళ్ళాలన్నా చాలా చాలా బాగా, అంటే ఇది లేడీస్ కి ఒక అవకాశం చాలా బాగా ఇచ్చారు గవర్నమెంట్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు. అలాగే సీఎం పవన్ కళ్యాణ్ గారికి గాని, అదే విధంగా లోకేష్ గారికి గాని, మోడీ గారు, ఇలా ఈ విధంగా అందరూ చాలా హ్యాట్స్ ఆఫ్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా సూపర్ 6 అనేది చాలా వేగవంతంగా పూర్తి చేస్తున్నారు సంవత్సరం పైన. మేడం గారు ఈ రోజు చూసినట్లయితే గతంలోనే ఎలా ఉండేది పరిపాలన, ఇప్పుడు మహిళల భద్రత ఎట్లా ఉంది? ఇప్పుడైతే గత పరిపాలన కన్నా చంద్రబాబు నాయుడు పరిపాలనలోని లేడీస్ కి చాలా సపోర్టివ్ గా మంచి తల్లికి వందనం కానివ్వండి, అదే విధంగా 1500 రూపాయలు కానివ్వండి వస్తుంది అని ఇప్పుడు ఈ విధంగా జరుగుతున్నాయి కాబట్టి వస్తుందని ఒక నమ్మకం వచ్చింది. నెక్స్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు వస్తాడు అనేసి నేను క్లారిటీగా ఉన్నాము. మేడం గారు ఎలా అనిపిస్తుంది మేడం ఈ రోజు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు గారు శ్రీ శక్తి పథకం కింద బస్ ఫ్రీ పెట్టారు. మీరు ఎలా అనిపిస్తుంది? ఫ్రీగా వెళ్తున్నారు కదా, ఎంత దూరాలైనా వెళ్తున్నారు కదా, మాకు ఎక్కడ పడితే అక్కడ ఆపుతున్నారండి. బాగా కండక్టర్లు కూడా బాగా ఇచ్చేస్తున్నారు. మేము మామూలు ఎక్స్ప్రెస్ ఎక్కుతామన్నా రెండమ్మా అనుకుని మరీ పిలిచి ఎక్కిస్తున్నారండి. చాలా బాగుంది. కాకపోతే ఇలా కంటిన్యూ అయితే బాగుంటది. మళ్ళీ వచ్చే అవకాశం కూడా అతనిదే ఉందండి. సూపర్ 6 లో కూడా తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేయడం కానీ, దీపం పథకం కానీ, ఇవన్నీ ఎలా అనిపిస్తుంది మేడం? అంటే పేద ప్రజలందరికీ ఉపయోగపడుతుంది, అందరికి వస్తున్నాయి సార్. అంతా బాగుంది. అదే బాగుందండి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం బాగుంది, చాలా బాగుంది. గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడింది, బాగా ఉందండి, బాగా కనిపిస్తుంది. ఇలాంటి అలాంటి మార్పు చాలా బాగా ఉంది. బాగున్నాయి. అయితే చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందండి. మరి మాకంటే చెప్పడం చేత కాదు కానీ చాలా బాగుందండి. అతని మహిళలకి ఎక్కువ భద్రత తీసుకుంటున్నారు కదా మేడం, ఎలా అనుకుంటున్నారు? బాగుంది. ఎక్కడ పడితే అక్కడ ఆపమంటే అక్కడ ఆపుతున్నారు, పిలిచి కోరుండి ఎక్కిస్తున్నారు. బాగుంది, అన్ని విధాలా బాగుందండి. ఇలా చేయడం అంటే కష్టం అండి, కాకపోతే ఇతను చేస్తున్నారు కాబట్టి చాలా బాగుంది. వస్తారు, వచ్చే అవకాశం ఉన్నది, రావాలి కూడా. మన అదేంటి రాజధాని కావాలి అంటే మళ్ళీ అతను రావాలి మళ్ళీ మనకంటూ రాజధాని ఉండాలి. అది అయితే కూటమి ప్రభుత్వం వచ్చే సంవత్సరం పైన అవుతుంది. ఆగస్ట్ 15 చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు శ్రీ శక్తి పథకం కింద బస్ ఫ్రీ పెట్టారు. అసలు ఎలా అనిపిస్తుంది మేడం ఈ ఫ్రీ బస్ మీరు ఎక్కడం వల్ల? ఎంత దూరాలు వెళ్తున్నారు, రూపాయి ఖర్చు లేకుండా వెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది మేడం? ఇంతకు ఎక్కడికి వెళ్తున్నారు? బాగుంది అన్న, బట్ కాకపోతే టైం పాస్ కింద ఏ ఆడవాళ్ళు వెళ్ళకూడదు. మన ప్రభుత్వాన్ని మనమే పాటు చేసుకునే వాళ్ళం అవుతాం. టైం పాస్ కింద ఏ ఆడవాళ్ళు వెళ్ళడానికి లేదు.
వాళ్ళు ముఖ్యమైన పనుల మీద లేకపోతే ఏ పెద్దవాళ్ళని చూడడానికి వెళ్ళాలి. ఈ అస్తమాను దేవాలయాలకి అస్తమాను మార్కెట్లకి వెళ్ళకూడదు. మన గవర్నమెంట్ ని మనమే నష్టపెట్టుకున్న వాళ్ళం అవుతాం. అలా చేయకుండా అందరూ దేని గురించి వెళ్ళాలో దాని గురించి వెళితే ఎంప్లాయీస్ కి, ఆడపిల్లలకి, చిన్నపిల్లలకి, ఇలాంటి వాళ్ళకి, స్టూడెంట్స్ కి బాగుంది. టైం పాస్ కింద ఆడవాళ్ళు మటుకు ఇళ్లలో అస్తమానం బస్సులు ఎక్కకూడదు. పద్ధతి కానీ ఆడవాళ్ళుగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలన్నది మాకు ఉండాలి. బాబు గారు అన్నిటికీ చెప్పలేరు కదా, ఆయన మేము తెలుసుకోవాలి కదా, అది ఒకటి బాగుంది. కాకపోతే ఆడవాళ్ళుగా మేము తెలుసుకొని ఆయనకి సహకరించాలన్నది మా ఉద్దేశం. సూపర్ 6 కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఈ తల్లికి వందనం గానీ, ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి కానీ, తర్వాత పెన్షన్ విషయంలో గానీ, తర్వాత అన్నదాత సుఖీభావ రైతులకి 7,000 వేయడంలో గానీ, తర్వాత దీపం పథకం కింద ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మేడం? ఇంకా రాబోయే రోజుల్లో ఎట్లా ఉండబోతుందంటారు బాబు గారు? బాగుంది ఆయన. మేము బ్రాహ్మణం చెప్తున్నా, మాకు ఏ పథకాలు అవసరం లేదు. మేము పురోహితం చేసుకోలేమో బతికేస్తాం. మాకు అక్కడ మాకేమి లేదు. జగన్ ఎప్పుడో తీసేశాడు, మాకు వైట్ రేషన్ కార్డు కూడా మాకు తీశాడు. అయినా సరే మేము ఈ ప్రభుత్వాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నామంటే డెవలప్ చేసేది చంద్రబాబు నాయుడు గారు మాత్రమే. ఆయన అయితేనే చేయగలుగుతారు. సో ఆయన అయితే చేయగలుగుతారనే ఉద్దేశంతో మాకు ఏమి అమలు ఖర్చుపోయినా, మాకు ఇవ్వకపోయినా మేము ఆయనకి సపోర్ట్ చేస్తాం. ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, అంటే వాళ్ళు అన్నారు మేము రౌడీలుగా తయారవుతాం, గూండాలుగా. ఎవరు గూండాలుగా తయారు చెయ్యరు బాబు గారు. అందరికి సపోర్ట్ గా ఆయన నిలబడతారు. కాకపోతే మేము చెప్తుంది ఏంటంటే, గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరు టేక్ కేర్ లేక, మగవాళ్ళు కొంచెం బలమైన మగవాళ్ళు టేక్ కేర్లుగా ఆడవాళ్ళకి లేక డెలివరీ పేషెంట్లకి ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ఈ ఆటో వాళ్ళని తీసుకెళ్లి టేక్ కేర్లుగా ఉంచి వాళ్ళకి ఏదో ఉపాధి కల్పించమని చెప్పండి బాబు గారికి. ఆటో వాళ్ళు బాగుంటారు. టోటల్ గా అయితే చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నిలబెట్టుకుంటారు నాయన. ఆయన నిలబెట్టుకోవాలంటే మేము సపోర్ట్ చెయ్యాలి నాయన. ఆడవాళ్ళు కూడా సపోర్ట్ చెయ్యాలి. అన్నిటికీ ఆయన ఒక్కడనే నిలబడమంటే బాగుండదు. ప్రజలందరం కూడా సపోర్ట్ చెయ్యాలి. సపోర్ట్ చేసినప్పుడే ఆయన ముందుకు వెళ్ళగలుగుతారు. అటు చూడు, అమరావతి వైపు రైతులు ఎలా సపోర్ట్ చేశారో అలాగే మన జిల్లాలో కూడా బాబు గారికి ఇటు గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇటు మనం ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరూ సపోర్ట్. నా భర్త ప్రైవేట్ ఎంప్లాయీ, రిటైర్ అయిపోయారు. మాకు ఏదైనా పెన్షన్ వస్తుందేమో అనుకున్నాం, అయినా మేము ఆశించలే. ఎందుకంటే మేము ఎలాగైనా సరే మా పిల్లల సాఫ్ట్వేర్ ఇంజనీర్ బాబు గారు బతికించేస్తారు. మాకు ఆ నమ్మకం ఉంది. చంద్రబాబు మీద ఒక మంచి అభిప్రాయం ఎందుకుందంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది అండి. ఎందుకంటే ఎవ్వడు కూడా కష్టపడి పైకి వచ్చేట్టుగా అవకాశం చూపిస్తాడు. ఎందుకంటే సోమరిపోతుగా కూర్చుండేట్టుగా ఆయన చెయ్యరు. కష్టపడి పైకి వచ్చేట్టుగానే ఆయన చూస్తారు. సోమరిపోతుగా ఎన్నాళ్ళు కూర్చుంటావయ్యా నువ్వు చెప్పు. అందుకని కష్టపడి పైకి వచ్చేట్టుగా ప్రతి వాళ్ళకి ఉపాధి కల్పిస్తారు బాబు గారు. మేడం గారు, ఈ రోజు చూసినట్లయితే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం పైన అవుతుంది. చంద్రబాబు నాయుడు గారు August 15 నుంచి ఆడవాళ్ళకి శ్రీశక్తి పథకం కింద బస్ ఫ్రీ పెట్టారు. ఎలా అనిపిస్తుంది మేడం? అంటే మీరు ఎంత రోజు ఖర్చు పెట్టుకుని వెళ్ళేవారు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? చాలా దూరంగా ఉన్నవి కూడా విలేజ్ లో కూడా వెళ్ళలేపారు. కొంతమంది వరకు డబ్బులు లేక ఇబ్బంది పడిపోయి వెళ్ళలేపారు. ఇప్పుడైతే బాగానే వెళ్తున్నారు. ఏంటంటే కొంచెం ఫ్రీగా ఉంది కాబట్టి చాలా ఫెసిలిటీ అయితే బాగుంది. రానుపోను 300 అయ్యేది సొంత విలేజ్ వెళ్ళడానికి. ఇంకా తర్వాత నుంచి ఎక్స్ట్రాగా ఆటో చార్జెస్ కూడా ఎక్కువ పడేవి. అది బస్సు వల్ల చాలా లాభమే ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మాక్సిమం రాజకీయ నాయకులు అందరూ బాగానే పనిచేస్తున్నారు. ఇప్పుడు సూపర్ 6 లో కూడా తల్లికి వందనం అనేది ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకు వేయడం, తర్వాత గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఫ్రీ ఇవ్వడం, ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తుంది మేడం? చంద్రబాబు మీద పూర్తి నమ్మకం అయితే ఉందంటారా? ఇవన్నీ వేయడం అయితే చాలా వరకు మన దేశంలో పేదవాళ్ళే, మధ్య తరగతి వాళ్ళు ఎక్కువ మంది ఉండడం వల్ల ఇది అందరికి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే ఇద్దరు పిల్లలుండి ఒక పిల్లనే చదివించుకొని ఒక పిల్లని మానిపించేసి ఇవన్నీ చేశారు కదా. ఇప్పుడు ఇద్దరిని చదివించే స్తోమత వచ్చింది. చాలా బాగుంది. కాకపోతే ఇంకా 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 మంచి చేస్తే నమ్మకం అయితే ఉందంటారు చంద్రబాబు మీద. చాలా వరకు అందరికి నమ్మకం బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు గాని, మోడీ గారు గాని ఎవరైనా చాలా బాగా చేస్తున్నారు. అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు అయితే ఉంటాయి. మాక్సిమం ఎవరికి తెలీదా ఎవరు ఏటి మంచి చేస్తున్నారో చెడు చేస్తున్నారా? గత ప్రభుత్వంతో పోలిస్తే మార్పు కనబడింది. చాలా వరకు మార్పు కనిపించింది. చాలా వరకు అలాగ అభివృద్ధి చెందుతూనే ఉన్నారు కాబట్టి